I was selling drugs. Hallelujah. I was taking drugs. I was using drugs on a regular basis. And when I got saved, I would not walk away from that life. మరి అయ్యగారి యొక్క పరిస్థితి ఎలా ఉండేదంటే మరి ఆయన రక్షింపబడినప్పుడు కూడా ఆయన పాత అలవాట్లు ఏదైతే మరి మత్తు పానీయాలు తీసుకోవడము ఆ యొక్క ధూమపానము అలాగే ఆ యొక్క త్రాగుడు అలవాట్లు ఇవన్నీ కూడా ఆయన వదిలిపెట్టలేనటువంటివి ఆయన వెంబడే వచ్చేటువంటివి. On December the 4th, 1975, I was in a car with 6 other people, and we were involved in a bad car accident. మరి అక్కడ డిసెంబరు 4వ తారీఖు 1975 సంవత్సరంలో మరి అయ్యగారు ఇంకా ఇంకా ఆరుగురు తన స్నేహితులతో కలిసి ఒక కారులో వెళ్తూ ఉన్నప్పుడు మరి వారంతా ఎంతగానో మరి ఆ యొక్క మరి త్రాగుడు మరి మత్తుపానీయాలతో వారు నింపబడి వారు ప్రయాణం చేస్తుండగా ఆ కారు భయంకరమైనటువంటి యాక్సిడెంట్ గురై మరి ఆ యొక్క వారందరూ కూడా ఎంతో గాయాలు పాలయ్యారు. The car hit a guardrail going at a high rate of speed, and the car split in the half, and the part of the car that I was in went to the bottom of the hill, and I and the driver were pinned in the car. మరి అక్కడ నేను డ్రైవింగ్ చేస్తున్నటువంటి ఆ కారు మరి ఒక పెద్ద డివైడర్ గుద్దుకుని మరి ఆ కారు రెండుగా ఇలా విడిపోయి మరి అక్కడ ఒక రెండుగా కారు ఇలా చీలిపోయినట్లుగా అంత భయంకరమైనటువంటి ఆ యొక్క యాక్సిడెంట్ మరి జరగడం మరి మేము ఆ కారులో మేము ఉండడం మరి జరిగిందండి. When the car ended, my neck was broken and the lower of my back was completely severed, and I was paralyzed from the neck down. మరి ఆ యొక్క మరి యాక్సిడెంట్లో మరి నా మెడ విరిగిపోవడం జరిగింది. నా వెనక భాగంలో ఉన్నటువంటి ఎముకలు కూడా విరిగిపోయి మరి ఆ యొక్క నేను ఎటు కదలలేనటువంటి స్థితిలో ఒక పక్షవాతము వచ్చినటువంటి వాని వల్లే నేను ఏ పని చేయలేనటువంటి స్థితిలో ఒక మంచం మీద మాత్రమే ఉండేటువంటి వాడిగా నేను ఉండేటువంటి వాడిని. When I got into the hospital, they drilled 2 holes in the top of my head and put me in traction to try to reset my neck because my neck was broken and I was dying. మరి నేను నా మెడ విరిగిపోయి నేను చివరి దశలో నా మరణ వ్యవస్థలో ఉన్నానని నా మెడ సరిచేసే విధంలో మరి నా మెదడులో 2 హోల్స్ ఆ యొక్క రంధ్రాలు పెట్టి ఆ రంధ్రాల్లో మరి వారు స్టిమ్యులేట్ చేయడం ద్వారా వారు ఆ యొక్క మరి నా మెడ సరవుతుందనే విషయంలో వారు అనేక ప్రయత్నాలు చేసేటువంటి వారు. When I came to the next day, they were allowing people to rock around my bed because they thought I was going to die, but God had taken control of me. Pastor, I'm going to try to remember you're interpreting. If I get too fast, tell me to slow down. No sir, no problem. Okay. It's okay sir. మరి అయ్యగారు అప్పుడు ఆ యొక్క పరిస్థితి వారు మరి ఇంట్లో ఉన్నటువంటి వారి బంధువులు వారి స్నేహితులు వీరంతా ఆ విషయాన్ని వారు చూసి వారు గమనించి ఈయన ఇంకా బ్రతకడు మరి రేపుడు దినం ఈయన ఖచ్చితంగా చనిపోతాడు అని వారందరూ కూడా నిరీక్షణ లేని వారే మరి ఆ యొక్క ఈయన మరణిస్తాడు అనేటువంటి ఆలోచనతోనే వారు ఆ రోజు గృహానికి వెళ్ళారండి. You can't see clearly, but right here in my neck, they were going to drill a hole in my neck to give me a tracheotomy right here in my neck because I couldn't breathe on my own. But my mother's pastor, who was a bishop, he said, wait, before you operate, let me pray. మరి ఆ దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి అక్కడ మరి ఇక్కడ ఉన్నటువంటి మెడ భాగంలో అయ్యగారికి ఒక పెద్ద గాయం ఒక రంధ్రం లాగా ఏర్పడినటువంటి ప్రాంతంలో ఆయన ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి ఆ యొక్క డాక్టర్లు మరి ఆ యొక్క ఆపరేషన్ చేయడానికి సిద్ధపడతా ఉన్నారు. ఒకవేళ ఈ ఆపరేషన్ ఫెయిల్ అయితే ఈయన చనిపోతాడు అనేటువంటి పరిస్థితుల్లో మరి ఆ అయ్యగారి యొక్క తల్లి గారు మరి అక్కడికి వచ్చి ఇదిగో నా యొక్క మా పాస్టర్ గారు బిషప్ గారు ఉన్నారు, ఆయన్ని ఒక్కసారి ఇక్కడికి వచ్చి ప్రార్థన చేయడానికి మీరు అనుమతించండి అని ఆ బిషప్ గారిని ఆ అయ్యగారి నిమిత్తం ప్రార్థన చేయడానికి అక్కడ తీసుకొచ్చారండి. And when he laid hands on me, every single tube they had on me came out. They didn't have to do the trach. And thank God, if they would have did a tracheotomy, I would not have been preaching today. Glory to God. మరి ఆ యొక్క దేవునికి సమస్త మహిమ దేవునికి చెల్లును గాక. ఒకవేళ వారు ఆపరేషన్ చేసి మరి ఇక్కడ ఏదైనా మరి రంధ్రం చేసి మరి నాకు ఏదన్నా చేయాలని
వారు ఆ యొక్క ఆలోచన ప్రకారంగా చేసినట్లయితే మరి నేను మీ మధ్యలోనికి వచ్చి ఈ విధంగా ప్రార్థన ఆ వాక్యం చెప్పినటువంటి వాడిని కాదు. కానీ ఆ రోజు దేవుడు నన్ను తన యొక్క స్వస్థత ప్రభావం ద్వారా స్వస్థపరిచినందుకే మరి నేను ఈ రోజు మీ మధ్యలోనికి సజీవ సాక్షిగా నేను దేవుని Hallelujah. వాక్యాన్ని Thank you, చెప్పగలుగుతున్నాను. Amen. Jesus. Praise the దేవునికి Lord. Hallelujah. స్తోత్రం. Hallelujah. హల్లెలూయా. Amen. Hallelujah. Thank you, Hallelujah. Jesus. Hallelujah. Praise the Hallelujah. Lord. Hallelujah. Oh, glory to God. Hallelujah. That's the Hallelujah. first. That's the Yeah. first miracle. That's Hallelujah. the Amen. first Amen. miracle. Glory. That's the Amen. first Yes, yes, miracle. yes. Praise the Lord. మరి అది Yes. అయ్యగారి Praise the జీవితంలో Lord. జరిగినటువంటి ఆ యొక్క 40-50 సంవత్సరాల క్రితం జరిగినటువంటి మొట్టమొదటి ఆ యొక్క దేవుని యొక్క ఆ యొక్క సూచక్రియ. ఆ తర్వాత ఇంకా అనేకమైనటువంటి సూచక్రియలు అయ్యగారి జీవితంలో ప్రభు జరిగిస్తూ వచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆల్ ద గ్లోరీ టు గాడ్. Mahim. ఆమేన్. Praise the Lord. So it was Christmas time. It was Christmas Eve. My Christmas present was getting moved from ICU into a room. They moved me from being in the ICU into a regular room. That was my Christmas present. ఆమేన్. I went there as a paralyzed man. I was paralyzed from the neck down. ఆమేన్. ఆమేన్. మరి ఈ యొక్క మరి అది క్రిస్మస్ సమయం కాబట్టి ఆ క్రిస్మస్ సమయంలో మరి ప్రభు నాకు ఇచ్చినటువంటి క్రిస్మస్ బహుమతి ఏంటంటే మరి ఆ యొక్క నేను ఐసీయూలో నుంచి నేను ఆ యొక్క వేరొక మామూలు సామాన్యమైనటువంటి పేషెంట్లు ఉండేటువంటి రూమ్లోకి నేను మార్చబడ్డాను. మరి ఏ ఆపరేషన్ అవసరం లేకుండానే మరి నేను ఆ యొక్క నా యొక్క మెడ సరిగా చేయబడి మరి ఆ యొక్క ఒక పక్షవాత రోగిగా నేను వేరొక వార్డులోనికి నేను మార్చబడ్డాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Amen. When I Praise got the in, Lord. when I got in the room, I wasn't able to move anything. I couldn't move my hands. I couldn't move my legs. So I used to read the Bible by having a paintbrush between my teeth, and I turned the pages of the Bible with my mouth going head side to side to read the Bible. ఆమేన్. మరి ఆ సమయంలో నేను ఆ యొక్క నా చేతులు నా కాళ్ళు నేను కదపలేనటువంటి స్థితిలో ఒక జీవచ్ఛవంలా నేను నా మంచం మీద పడి ఉన్నటువంటి పరిస్థితుల్లో నేను నా నోటిలో ఒక టూత్ బ్రష్ పెట్టుకొని ఆ యొక్క బైబిల్ను పేజీలు తిప్పడం ద్వారా మరి ఆ టూత్ బ్రష్ తోటి నేను ఆ నోట్లో ఆ పేజీలు తిప్పుకుంటూ బైబిల్ని నేను చదువుకుంటూ మరి దేవుని గురించి నేను అనేకమైన విషయాలు నేను నేర్చుకున్నానండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థాంక్యూ జీసస్. Hallelujah. హల్లెలూయా. Hallelujah. The doctor used Praise to the come Lord. in every morning and take a key and run it across the bottom of my foot to see if there was any feeling come back. He would take the bottom of my feet, run a key across, take a hammer and hit my knee and see if the feeling was being restored. మరి ఆయన ప్రతిరోజు ఒక డాక్టర్ గారు పొద్దున్నే వచ్చేటువంటి వారు ఒక కీ తీసుకుని మరి నా పాదాన్ని మీద ఇలా గీసేటువంటి వారు మరి నీకేమన్నా స్పర్శ ఉందా అనేటువంటి వారు ఒక సుత్తి తీసుకుని ఒక ఆయన నా మోకాల మీద కొట్టి మరి నీకేమన్నా తెలుస్తోందా అనేటువంటి ప్రశ్న వారు వేసేటువంటి వారు. One day while laying in my bed, it felt like there was electricity. మరి ఒక రోజు మరి ఒక ఉదయము మరి ఆ యొక్క ఒక కరెంటు పాస్ అయినటువంటి విధంగా నా బాడీ అంతా కూడా మరి ఆ యొక్క దేవుని శక్తి ప్రారంభించిందండి. ఆ యొక్క ప్రసరించడం ప్రారంభించిందండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. Running up and down through my body, I could feel the power of God coming into my body. I can feel life coming back. Praise the Lord. Amen. Amen. దేవుని శక్తి నా శరీరంలో పైనుంచి కిందకి కింద నుంచి పైకి ఆ విధంగా ప్రసరించడం మరి ఆ యొక్క శక్తిని నేను అనుభవిస్తూ ఒక కరెంటు పాస్ అయినట్లుగా నా యొక్క శరీరంలో నేను పైనుంచి కిందకి అనేక సార్లు నేను అనుభవించానండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థాంక్యూ లార్డ్. స్తోత్రం మహిమ. Amen. Praise the Lord. So they trained me how to go home in the wheelchair as a paralyzed man, but God said no. Amen. Amen. అయితే వారు ఆయన నాకు మరి అనేక దినాలుగా మరి వీల్ చైర్లో నువ్వు ఎలా నడవాలి, నీవు ఇంట్లో ఎలా తిరగాలి అనేటువంటి అనేక విషయాలు నాకు బోధించారు. కానీ మరి దేవుడు అలా కాదు, నీ వీల్ చైర్లో కాదు వెళ్ళేది, నీవు వీల్ చైర్ నీకు అవసరం లేదు, నీవు ఆ యొక్క నీ గృహానికి నీవు ఆరోగ్యంగా నువ్వు వెళ్ళేవాడిగా ఉంటావని ప్రభు నాకు వాగ్దానం చేశారండి. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. On March the 1st, 1976, 1 year after I was saved, I left the hospital in a wheelchair.
మరి ఆ యొక్క ఒక సంవత్సరం తర్వాత మార్చి నెలలో 5వ తారీఖున మరి నేను ఆ యొక్క హాస్పిటల్ని నేను వదిలిపెట్టి మరి ఆ యొక్క వీల్ చైర్లో నా గృహానికి వెళ్ళాలి అన్నట్టుగా నేను బయలుదేరానండి. When I got home, when I got home, I used to read every scripture I could find on faith. Every scripture. Faith is the substance of things hoped for and the evidence of things not seen. Without faith, it's impossible to please God. For those that come to God must believe that He is, and He's a rewarder of those that diligently seek Him. మరి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో మనం చూసినటువంటి విధంగా విశ్వాసం అనేటువంటిది నిరీక్షించబడిన వాటి యొక్క నిజ స్వరూపమును మరి లేనివి ఉన్నట్టుగా ఉన్నవి లేనట్టుగా మరి నమ్మేటువంటిది అనేటువంటిది అక్కడ మనం చూస్తున్నామండి. ఈ యొక్క విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండటం అసాధ్యము అనేటువంటిది మనం చూస్తున్నామండి. అందుకనే విశ్వాసము మనలో ఉండడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. మరి ఇటువంటి వాక్యాలు విశ్వాసమును గురించినటువంటి వాక్యాలు నేను ధ్యానిస్తూ వాటిని చదువుతూ నేను దేవుని యందు విశ్వాసంలో బలపడుతూ ఎదిగానండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. One day while watching a Christian program with my little brother, I was watching the 700 Club with the late Pat Robertson. మరి ఆ యొక్క టీవీలో వచ్చేటువంటి 700 క్లబ్లో లేక్ ప్యాట్ రాబర్ట్సన్ అనేటువంటి ఆయన ప్రోగ్రాము మరి నేను నా సహోదరుడు మా రూమ్లో ఉండి ఆ ప్రోగ్రామ్ని మేము చూడడం ప్రారంభించామండి. And he said out of his mouth, there are people that are in wheelchairs that are getting up and walking right now. మరి ఆయన ఆ భక్తుడు మరి మాటల మధ్యలో ఆయన ఒక మాట అన్నాడండి. ఈ ప్రోగ్రామ్ని చూస్తూ కొంతమంది వీల్ చైర్లో ఉండి ప్రోగ్రామ్ చూస్తూ ఉన్నారు. వారు వీల్ చైర్లో ఉండరు, ఇంకా వారు లేచి మరి ఆ యొక్క ఇప్పుడే వీల్ చైర్లోంచి లేచి వారు నడుస్తారు అని ఆయన ఒక మాట విడుదల చేశారండి. Now remember, if we go back to our text, the centurion, when he asked Jesus to heal his servant, he said, Lord, if you will speak the word, my servant will be healed. And the scripture says when Jesus spoke the word, at that hour that servant was healed. మరి ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన మనం చదువుకున్నటువంటి భాగంలో ఆ యొక్క శతాధిపతి మరి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి మరి అయ్యా మీరు మా ఇంటికి రావాల్సినటువంటి అవసరం లేదు, మీరు ఒక మాట చెప్పండి చాలు, ఆ యొక్క సేవకుడు స్వస్థపడతాడు అని ఎలాగైతే మరి చదువుకున్నాము, అదేవిధంగా ఆయన ఎక్కడో మరి దూరంగా టీవీలో ఉండి ఆ మాట చెప్పినప్పటికీ కూడా ఆ యొక్క మాట నా జీవితంలో మరి స్వస్థత తెచ్చే విధంగా నేను ఆ వీల్ చైర్లోంచి లేచి నడిచే విధంగా ప్రభు కార్యం చేశారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. When I heard Pat Robertson say there's people in the wheelchair that is getting up and walking, I got up out of my wheelchair and began to walk across the floor. Glory to God. Amen. Amen. ఎప్పుడైతే ఆ యొక్క ప్యాట్ రాబర్ట్సన్ గారు మరి ఆ యొక్క మాట వదిలిపెట్టి ఆ యొక్క మాట పలుకుతూ ఇప్పుడే వీల్ చైర్లో ఉన్నటువంటి వారు లేచి నడుస్తారు అనే మాట సెలవిచ్చారో వెంటనే మరి నేను నా పరిస్థితిలో నా వీల్ చైర్లో ఉన్నటువంటి నేను 2 కాళ్ళు భూమి మీద నేను ఆంచి మరి నేను లేచి నేను నడవడం ప్రారంభించానండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన దేవుడు శక్తివంతుడైనటువంటి దేవుడు, అసాధ్యాలను సుసాధ్యం చేయగలిగినటువంటి దేవుడు అండి. హల్లెలూయా. ఆమేన్. No one laid hands on me. There was no one else in the room but my little brother. But by the word of God being spoken, by the word of God that came from the mouth of the man of God, I was immediately healed. మరి ఎవరు కూడా నా గదిలో లేరండి. ఏ దైవజనుడు కూడా నా గదిలో లేరు. నా మీద చేతులుండి ప్రార్థన చేయడానికి ఎవరు కూడా అక్కడ లేరు. ఆ యొక్క దైవజనుడు ఎక్కడో మరి ఆ టీవీలో ఉండి ఆయన మాట విడుదల చేసినప్పుడు ఆ మాట నన్ను మీ వీల్ చైర్లో ఉన్నటువంటి నన్ను లేవనెత్తి మరి స్వస్థపరిచిందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంత శక్తి మన దేవునిలో ఉందండి. About 3 weeks later, Ben Kinchlow, who was the co-host of the 700 Club, came to my hometown and came to a hotel across the street from where I was currently living at. మరి ఆ తర్వాత కొన్ని దినాలకి మరి నేను ఉండేటువంటి పట్టణంలోనే మరి ఒక మీటింగు కొరకు మరి దేవుని వాక్యాన్ని మరి అందించడానికి ఆ యొక్క గొప్ప దైవజనుడు 700 క్లబ్ నుంచి ఆయన ఆ యొక్క దైవజనుడు రావడం వచ్చి నేను ఉన్నటువంటి ఇంటికి దగ్గరలోనే ఆయన నివసించాడండి ఒక హోటల్లో. Ben Kinchlow prayed for everybody in the room but me.
at the very end of the prayer, he called me up. When I walked in there, I was walking on a crutch. When Ben Kinchlow laid hands on me, God did the final healing in my legs. I didn't walk with a crutch. I didn't walk with a cane. The healing power of God touched me. మరి ఆ యొక్క ఎప్పుడైతే బెన్ కెన్షన్ అనేటువంటి ఆయన మరి ఆ యొక్క మీటింగ్ అరేంజ్ చేశాడో ఆ ప్రాంతానికి నేను వెళ్ళి మరి అక్కడ నేను వెనక సీట్లో నేను కూర్చొని మరి అక్కడ ఆయన మరి చివరిగా ప్రార్థన చేసేటప్పుడు నన్ను ఆ స్టేజ్ మీదకి రమ్మని ఆయన పిలిచి మరి నేను అప్పుడు ఒక చిన్న స్ట్రక్చర్తో నేను నడుస్తూ ఉన్నటువంటి సమయంలో అది నేను ఒక ఆధారం పెట్టుకుని నడుస్తున్నప్పుడు మరి ఆయన స్టేజ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన నా మీద చేతుల నుంచి ప్రార్థన చేసినప్పుడు నీవు ఇంకా నేను ఆయన ప్రార్థన చేసిన తర్వాత యేసయ్య స్వస్థత నాలో ప్రసరించడం ద్వారా నేను ఆ యొక్క ఏ ఆధారం లేకుండా మరి ఏ స్ట్రెచ్చర్ కానీ ఏ యొక్క మరి కర్ర సహాయం కానీ ఏది లేకుండా మరి నేను చక్కగా నడవడానికి ప్రభు నాకు కార్యం చేశారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థాంక్యూ జీసస్. Hallelujah. హల్లెలూయా. Now, I was a senior in high school. This happened my senior year in high school. Remember, I told you I was paralyzed from the neck down. Where the break occurred in my neck, it completely knocked out the right side of my body. So to graduate from high school, I had to switch from a right-hander to a left-hander. మరి ఎప్పుడైతే మరి నా యొక్క ఈ యొక్క మరి మెడ మరి ఒక ప్రక్కగా అయిపోయిందో మరి నా యొక్క శరీరంలో భాగాలు సరిగా పనిచేయకుండా ఇంతకుముందు నేను కుడి చేత్తో రాసేటువంటి వ్యక్తిని మరి ఇప్పుడు ఏమైందంటే నేను కాలేజీ చదువుకున్నటువంటి ఆ సమయంలో ఇది జరిగింది కాబట్టి నేను ఎడమ చేత్తో రాసే వ్యక్తిగా నేను మార్చబడ్డానండి. God has blessed me to graduate from high school, to graduate from college, to get a master's degree. And I'm currently working on my doctorate degree. There is nothing too hard for God. మరి ఈ విధంగా ఏమీ చేయలేను ఇంకా జీవితాంతము మరి ఇలాగే మరి ఆ యొక్క కృంగిపోయి మరి ఆ యొక్క జీవోత్సవంలా ఉండాలి అన్నటువంటి నేను మరి ఈరోజు ఒక గొప్ప మరి ఆ యొక్క దేవుని శక్తి ద్వారా మరి నా యొక్క చదువులు నేను ముగించుకున్నాను, నా కాలేజీ నేను ముగించుకున్నాను, తర్వాత నా డిగ్రీ నేను పొందుకున్నాను. ప్రస్తుతం నేను ఆ యొక్క నా డాక్టరేట్ కొరకు నేను ప్రయత్నం చేస్తూ డాక్టరేట్ సంపాదించడానికి నేను ముందుకు వెళ్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. The doctor said as a result of my accident, I couldn't have kids. I have a 30-year-old son and a 27-year-old daughter. మరి ఆ యొక్క డాక్టర్ గారు చెప్పారు కదా, ఇదిగో నీవు జరిగినటువంటి యాక్సిడెంట్లో నీకు ఇంకెప్పటికీ పిల్లలు పుట్టరు అని ఆయన చెప్పాడు. అయితే దేవుడు తన స్వస్థత జరిగించడం ద్వారా ఇప్పుడు నాకు ఒక 30 సంవత్సరాల కొడుకు ఉన్నాడు, 28 సంవత్సరాల కూతుర్ను కూడా దేవుడు అనుగ్రహించాడు. ఆమేన్. హల్లెలూయా. This happened when I was 18 years old. I am now 66 years old. మరి ఆ యొక్క నాకు జరిగినటువంటి ఆ యొక్క ప్రమాదం ఏదైతే ఉందో నాకు 18 సంవత్సరాలు ఉన్నప్పుడు జరిగింది. అయితే ఇప్పుడు నా వయసు 66 సంవత్సరాల వయసు. ఇంతవరకు కూడా ప్రభు అనేకమైనటువంటి అద్భుత ఆశ్చర్యకార్యాలు నా జీవితంలో జరిగిస్తూ ఇంతవరకు ఆయన నడిపించుకున్నారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఇది ఆయన మన మధ్యలో దేవుడు ఉంచినటువంటి ఒక గొప్ప Thank you, Jesus. Hallelujah. Thank you, Jesus. హల్లెలూయా. Thank you, Lord.